ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీలు ప్లాన్ మార్చాయి. ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం చేస్తూ వచ్చిన పార్టీల నేతలు ఇక కలిసి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రం కలిసి ప్రచారం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. నిడదవోలులో ఈ నెల 10న రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తణుకులో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం రోడ్ మార్గాన సాయంత్రం 7 గంటలకు నిడదవోలులో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో, సభ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు? ఒక కూటమిగా అంటే చిలకలూరుపేటలో కూటమి సభ తప్ప, అంటే ఇప్పటి నుంచి ఇక అంటే ఎస్పెషల్లీ తూర్పు గోదావరి, అంటే ఉభయ గోదావరి జిల్లాలో, అటు పశ్చిమ కావచ్చు ఇటు తూర్పు కావచ్చు, ఇక్కడ ఇద్దరు కలిసి అంటే జనసేన టీడీపీ కలిసి ప్రచారం చేస్తాయని తెలుస్తోంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎందుకు బీజేపీ పేరు ఇక్కడ ప్రస్తావనకు రావట్లేదు? డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీ కలిసి ఎన్నికల ప్రచారానికి ఉమ్మడిగా ప్రకటన చేయనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన నిడదవోలులో బహిరంగ సభ, తర్వాత అమలాపురంతో పాటు వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇరు పార్టీలు కలిసి బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాగళము, అలానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతోటి యాత్రలు చేస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో గోదావరి జిల్లాలో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఆ మేరకు అధికారికంగా షెడ్యూల్ కూడా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే నిడదవోలుతో పాటు అమలాపురంతో పాటు తాడేపల్లిగూడెం, ఈ ప్రాంతాల్లో కూడా ఉమ్మడి బహిరంగ సభలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. శ్రీనివాస్, అంటే ఇక్కడ బీజేపీ పేరు ఎందుకు ప్రస్తావనకు రావట్లేదు? ఎందుకంటే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కేవలం టీడీపీ, జనసేన మాత్రమే ఈ బస్ యాత్రలు కావచ్చు, సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, ఇలాంటివి చేస్తాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరి బీజేపీ పేరు ఎందుకు ఇక్కడ ప్రస్తావనకు రావట్లేదు? అంటే ఉమ్మడి సంబంధించినటువంటి చేస్తున్న వాటిల్లో బీజేపీకి సంబంధించి తాత్కాలికంగా ఆ డెసిషన్ లేకపోయినా కానీ రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఉమ్మడి వాటిల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పూర్తి స్థాయి విజయవంతం చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులంతా కూడా ముందుకు సాగనున్నారు. అంటే శ్రీనివాస్, ఎలాంటి ప్రచారంతో ఇక్కడ ఇద్దరూ కలిసి వెళ్తున్నారు కదా, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకున్నంతసేపు ఓకే, మరి ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు టీడీపీ, జనసేన, ఎలాంటి పాయింట్స్ ప్రజల ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ అసంతృప్తులు కూడా చాలా మంది ఉన్నారు. రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయాలు, దానితో పాటు ప్రజలకు సంబంధించినటువంటి రానున్న రోజుల్లో ఏం చేస్తారు ఏంటి అనేది భరోసా ఇవ్వడానికి, అలానే ఈ ఎన్నికలు అసలు ఎందుకు వైసీపీని విముక్తిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే శ్రీనివాస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో, ఆ ప్లేస్ లో కూటమికి కేటాయించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారా లేదా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే ఒక డైలమా అయితే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి ప్రసంగాలు ఉండబోతున్నాయి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ.